హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ చికెన్ టిక్కా ధమ్ బిర్యానీ. సండే స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేయండి. ప్రతి ఒక్కరూ చాలా టేస్టీగా చేయవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేయడం కోసం ముందుగా చికెన్ని ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 కప్ బాగా బీట్ చేసుకున్న పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా గోల్డ్ కలర్కి వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని దీని పచ్చివాసన పోయేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమోటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. 3 టమోటాని గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, టమోటా అంతా బాగా ఫ్రై అయిపోయి మనకు ఆయిల్ ఏ విధంగా పైకి వచ్చిందో. ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, స్లైసెస్గా కట్ చేసుకుని 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఇందులో ఫ్రై అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇందులో బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం. చూడండి, గ్రేవీ అంతా బాగా కుక్ అయిపోయి ఆయిల్ మనకి ఏ విధంగా పైకి వచ్చిందో. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వేరే ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని నానబెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇటు సైడ్ అంతా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా బాగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మనకు చాలా బాగా కుక్ అవుతాయి. ఎప్పుడైనా చికెన్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి. చూడండి, 2 సైడ్స్ చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన దాంట్లో 3 యాలకలు, 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, చెక్క, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఒక 80% కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ 60% కుక్ అయింది. దీన్ని ఇంకొక 10% కుక్ చేసుకుందాం. రైస్ అంతా మనకి 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని వంచేసుకొని రైస్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా 80% కుక్ చేసుకున్న రైస్ని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న చికెన్ టిక్కా పీసెస్ని రైస్ మొత్తం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదండి గ్రేవీని, ఆ గ్రేవీని దీని మీద వేసుకోవాలి. దీని మీద పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇంకో లేయర్గా రైస్ని మొత్తం వేసేసుకోవాలి. ఈ రైస్ మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర, పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని ఆ పాలతో సహా ఈ రైస్లో వేసేసేయాలి. మూత క్లోజ్ చేసుకొని సిమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు రైస్ మొత్తాన్ని
బాగా కలుపుకోవాలి. లైట్గా కలుపుకోవాలండి. చూడండి రైస్ ఎంత బాగా పొడి పొడిగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ టిక్కా దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.